హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షా స్క్వేర్. ఈరోజు మేము వైట్ సాస్ పాస్తా చేసుకుంటున్నాము. ఫస్ట్ ప్యాన్లో బటర్ యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక కొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయ్యాక చాప్ చేసుకుని పెట్టుకున్న గార్లిక్ అండ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే పాస్తాకు కావాల్సిన వైట్ సాస్ రెడీ అయిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో బటర్ యాడ్ చేసుకొని అది మెల్ట్ అయ్యాక మీ దగ్గర ఉన్న వెజ్జెస్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న వెజ్జీస్ రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 2 minutes మంచిగా సాటే చేసుకోవాలి. ఒక 2 minutes అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సీజనింగ్కి ఆరిగానో, బ్లాక్ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను, కానీ ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా యాడ్ చేయాలి. లాస్ట్కి మీకు కావాల్సినంత చీజ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోతుంది. కెఫే స్టైల్లో క్విక్గా రెడీ అయ్యి క్రీమీ చీజీ వైట్ సాస్ పాస్తా రెడీ. మీరు దీన్ని కావాలంటే గార్లిక్ బ్రెడ్